అండ్ ఎవరికి భయపడరు. సో చాలా స్ట్రైట్గా ఉంటారు. అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి రెండు అంటే మనకి మంచి సర్కిల్ దొరికి మంచి ప్లేస్లో ఉంటే పర్లేదు, లేకపోతే ఇంకొక రూట్లో వెళ్ళిపోతారు. చాలామంది నేను చూస్తున్నప్పుడు చాలామంది చూసి బాధ వేసేది. మంచి క్యారెక్టర్ ఉంటుంది, క్షణికావేశం తప్పులు చేస్తుంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతుంటారు. ఇలా కాదు. కానీ ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పటి కంటే ఇప్పుడు మారింది. మమ్మల్ని కూడా మా ఫాదర్ అందుకే ఎక్కడో అంటే అది మాది వేరే డిఫరెంట్ స్టోరీ. ఆంధ్ర గుంటూరులో పంపించేసి చదువుకోమని చెప్పడం ఇవన్నీ చాలా మంది చేస్తుంటారు. ఏదో ఐ లైక్ దట్. అంటే నా మరి అక్కడి నుంచి మీరు మాత్రం చాలా సాఫ్ట్ అండ్ రిజర్వ్డ్ అండ్ రే అని కట్టలు తెచ్చుకునే టైప్లో అనిపించట్లేదు. చాలా పెద్ద మనిషిలాగా పద్ధతిగా ఉన్నారు. సో మరి ఎట్లా అక్కడి నుంచి వచ్చి మరి ఇలా ఎలా ఉన్నారు? మార్చుకోవాలిగా, అంతేనా? అంటే అవన్నీ లోపల ఉంచాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు తీయొద్దు, వచ్చినప్పుడు తీయాలి అంతే. అలా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అందరు ఫ్రెండ్సే కదా అక్కడ. అలా కాదు నేనేది రే అని కత్తి తీసే ఫ్రెండ్. అందరూ ఉంటారు అక్కడ, అందరు ఫ్రెండ్స్, అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, మా సీనియర్స్ జూనియర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఒక్కసారిగా మా రామగుండం వజ్రం బొబ్బుగనుల్లో వచ్చిన వజ్రం. నేను చిన్నప్పుడు ఒక అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చూస్తుంటాం కదా, ఇంక్లైన్ అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక 5 to 10 km వెయిట్ వేసుకొని ఒక 5 kilometers నడిచి. డాడ్ కూడానా? జాబ్ డాడ్ ఎస్, మీరు చూసారు? నేను చూసాను. నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళు వచ్చినప్పుడు బయట ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి ఇది ఫ్లెష్ అంతా బాయిల్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత, అంత హార్డ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు తగ్గితే బొగ్గు వస్తుంది, వాళ్ళు ఉమ్మితే బ్లడ్ లోపల నుంచి బయటకు వస్తుంది. అంత హార్డ్ వర్క్ ఉంటుంది. అందుకే వాళ్ళకి అంటే ఆ టైంలో నిద్ర రాక మందు అలవాటు అవ్వడానికి రీజన్స్ చాలామంది అంటే అది. అండ్ ఏంటంటే ఎప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి, మైన్ యాక్సిడెంట్స్. ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నాను కదా, అక్కడ అంతా వస్తుంటుంది మాకు రిపోర్ట్, అంటే డైలీ న్యూస్ వస్తుంటుంది. ఇప్పటికీ మైన్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. మైన్ యాక్సిడెంట్ అంటే అండర్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కప్పు కూలిపోవడం, ఒక్కొక్కసారి డెడ్ బాడీస్ పీసెస్గా బయటకు వస్తాయి. సో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ వాళ్ళు పనిచేస్తారు. నిజంగా నాకు అందుకే చిన్నప్పుడు చూడడం వలన, లేకపోతే అందరు ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్యామిలీలానే ఉంటాం, సింగరేణి క్వార్టర్స్, అందరూ అటాచ్మెంట్తో ఉంటాం కాబట్టి మైన్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత ఒక ట్రామాలో ఉంటాం అందరం. అరే ఎవరికి ఏమైంది, మనం అంటే ఎప్పటి నుంచో పాతుకుపోయిన రిలేషన్స్, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్, లేకపోతే వీళ్ళే ఉంటారు. సో అది సింగరేణి యాజమాన్యం కొంచెం ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది, అండ్ యూనియన్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి, ఎక్స్గ్రేషియా అవన్నీ. కానీ అవి ఇంకా వెరీ కామన్ అయిపోయాయి. ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తే మనిషి తిరిగి వస్తారండి. అది అంతే అన్న. అందుకే సింగరేణి కాలేజ్లో పనిచేసే వాళ్ళకి నిజంగా నాకు ఎప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని చెప్పట్లేదు, ఆ సిచ్యువేషన్ చూశాను, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ నాకు బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడు నాకు అనిపిస్తుంది ఐ వాంట్ టు డూ సంథింగ్ దేర్. అది మాత్రం నాకు ఉండేది. సో మీలో కనిపిస్తుందండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసినప్పుడు అనిపించింది, ఫస్ట్ టైం ఆ రోజు కలిసినప్పుడు నాకే కదా మా టీం అందరికి, ఎవరు వెరీ అంటే మీకు ఒక ఆలోచన నడుస్తుంది. ఇక్కడ యాక్టరు 100, 50, 200, 500 ఇవన్నీ కూడా ఒక ట్రాక్ వెళ్తుంది, పక్కన ఇంకొక సాగర్ లోపల. ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ బ్రూయింగ్ అని అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే మీరు తొందరగా రియాక్టివ్ గా నవ్వడం, ఆన్సర్లు చెప్పడం చేయకుండా చాలా ఆలోచితంగా చెప్తున్నారు. అది ఏంటంటే అది ఒక లైఫ్ స్టైల్లో పెరిగాం కాబట్టి డెఫినెట్గా అంటే మళ్ళాగా ఇంకోటి ఫేస్ చేయకూడదు, మళ్ళాంటి సిచ్యువేషన్ ఇంకోటికి రాకూడదు. అండ్ చాలా సమస్య అంటే ఎలా చెప్పాలి అంటే ఎక్కడి నుంచో దిగొచ్చాము ఏదో చేయాలి అట్లా కాదు, సంథింగ్ మనం లాగే మనుషులు సంథింగ్ ఏదో చేయాలనే ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు కదా చాలా కాలం, నాకు తెలిసినంత వరకు. నేను చాలా దూరంగా ఉన్నాను, ఎందుకంటే నేను